సార్ ఎందుకు అట్లా ఇటువంటి సినిమాలు తీస్తే గతంలో ఎన్టీఆర్ గారు కూడా ఇటువంటి సినిమాలు అంటే మనం రెస్పెక్ట్ అండి, అదేం రూల్ కాదు, అదేమో పబ్లిసిటీ స్టంట్ కాదు, లేదంటే ఎవరికో చెప్పి గొప్పలుగా చాలా బాగా అనిపిస్తుంది అట్లా మనం ఒకటి నమ్మి చేస్తున్నప్పుడు. ఇప్పుడు మనం పూజ చేయడానికి మీరే, మీ ఇంట్లో అయినా నా ఇంట్లో నేనే పూజ చేయాలి, మీరే పూజ చేయాలి. పూజ చేయడానికి స్నానం ఎందుకు చేయాలంటే మన ఆన్సర్ ఉండదు. మనం వెళ్ళిపోయి శుభ్రంగా స్నానం చేసుకొని ఒక పరిశుభ్రతతో కూర్చుంటే ఆ పనులు వేరే. సో అట్లాగే ఇప్పుడు దేవుడి సీన్లు, శివాలయంలో సీన్లు తీస్తూ శివలింగం మీద షాట్లు పెడుతూ త్రిశూలం మీద షాట్లు పెడుతూ మనం షూస్ వేసుకొని వాటిని అడే తన్నుకుంటూ తిరిగితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని దానికి పెద్ద బ్రహ్మ లేదో ఆలోచించలా, వద్దు అన్నిటికీ దూరంగా ఉందాం అంతే, సింపుల్గా. సూపర్ సార్. సార్ తమన్నా గారు మంచి పెర్ఫార్మరు, చాలా బాగుంటుంది. మీ సినిమాలు గతంలో సినిమాలు తీసుకుంటే ఆవిడే 90% ఆవిడే ఉంది సినిమాలో. ఆవిడ లేని సినిమాలు ఒకటో రెండు. ఆవిడ ఈ క్యారెక్టర్ సరిపోతుంది కరెక్ట్గా అని ఎట్లా అనిపించింది? ఎందుకంటే ఫస్ట్ మీకు అనిపించాలి, నాకు అనిపించింది. తర్వాత తన కోసం రాసిందండి క్యారెక్టర్, తన కోసం రాసింది. ఇంకొక పర్సన్ని కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు ఎవరికి. అలా ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ జర్నీలో తన పర్ఫార్మెన్స్ నాకు తెలుసు. అన్ని సినిమాల్లో పాటలు ఫైట్లు 2 కామెడీ సీన్లు రాస్తున్నాం కదా, తను చేయగలదు. సిటీ మార్లో 2 సీన్లు చాలా బాగా చేసింది. రైల్వే స్టేషన్ సీన్ ఒకటి, తర్వాత గోపి గారితో కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటుంది ఆ రిసెప్షన్లో. ఆ సీన్లు చూసినప్పుడు బాగా చేస్తుంది తను. అయితే పర్ఫార్మెన్స్ ఉండే రోల్ ఏదైనా రాయగలిగితే తను గట్టిగా ఇవ్వగలదు ఎఫర్ట్స్ అని అనిపించింది. ఆ తర్వాత ఇది అనుకోగానే నాకు ఐస్ నోస్ కొంచెం మస్కులిన్ అట్లా సాఫ్ట్గా కాకుండా తను క్యారీ చేయగలదు అది అని అనిపించి నేను తనకి ఫోన్ చేసి చెప్పా, ఇట్లాంటిది ఒకటి ఉంది సెటప్ అది అని. అంటే తను ఇమీడియట్గా తన నోట్లోంచి వచ్చిన మాట ఏంటంటే ఇట్స్ బ్లెస్సింగ్ కైండ్ ఆఫ్. అసలు మీరు ఫోన్ చేస్తే నో అని చెప్పే అవకాశం ఉంటుంది ఆవిడ? ఇప్పుడు ఫోన్ చేస్తే నువ్వు అని చెప్పే వాళ్ళకి నేను చేయను ఫస్ట్. నేను చేయను, అందుకే కదా ఇంత లేట్ అవుతున్నాయి సినిమాలు.